కూటమి ప్రభుత్వం విధ్వంసం పతాక స్థాయికి చేరింది. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. ఉదయం 5:30 గంటల నుంచి 6 పొక్లైనర్లతో కూల్చివేతలు ప్రారంభించిన అధికారులు 8 గంటలకల్లా భవనం మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు అక్కడికి ఎవరూ రాకుండా గేట్లు వేశారు. అధికారంలోకి రాగానే తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కొత్తగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయం కూల్చివేతకు ప్రభుత్వం కుట్రలు ప్రారంభించింది. చంద్రబాబు నివాసం నుంచి పార్టీ ఆఫీస్కు వెళ్లే దారిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఉందని కక్షగట్టారు. నిత్యం వైఎస్ఆర్సీపీ ఆఫీస్ ముందు నుంచి వెళ్లాల్సి వస్తోందని, ఏకంగా భవనాన్ని కూల్చేయాలని కుట్రలు పన్నారు. ఈ క్రమంలోనే ఆఫీస్ కూల్చివేతకు సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ఇవ్వగా వాటిని సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. వైఎస్ఆర్సీపీ తరపున సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే చట్టాన్ని మీరి వ్యవహరించొద్దని సిఆర్డీఏను హైకోర్టు సైతం ఆదేశించింది. మరోవైపు కూల్చివేతల కోసం అధికార యంత్రాంగం హడావిడి చేయడంతో నేరుగా సిఆర్డీఏ కమిషన్ను కలిసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టు ఆదేశాలను అందజేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు ఆదేశించినా అధికారులు వాటిని పెడచెవిన పెట్టారు. ఉదయం అకస్మాత్తుగా వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న అధికారులు 6 పెద్ద పొక్లైనర్లు తీసుకొచ్చారు. కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించి ఎవరూ లోనికి రాకుండా కట్టడి చేశారు. ఉదయం 5:30కు కూల్చివేత పనులు ప్రారంభించిన అధికారులు 8 గంటలకల్లా నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం మొత్తాన్ని నేలమట్టం చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ సిఆర్డీఏ అధికారులు కార్యాలయాన్ని కూల్చివేయడాన్ని వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు న్యాయ నిపుణులు తప్పుబడుతున్నారు. ప్రిలిమినరీ నోటీసులపై న్యాయస్థానం మార్గదర్శకాలు ఉన్నా కూడా కూల్చివేతలకు పాల్పడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కూల్చివేతల రాజకీయంపై న్యాయ పోరాటం చేసేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతోంది. నీతులు చెప్పేందుకే, చేసేందుకు కాదని మరోసారి నిరూపించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉండవల్లిలో కరకట్ట కింద అక్రమంగా నిర్మించిన భవనంలో నివాసం ఉంటున్న చంద్రబాబు నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న భూమిలో భవనం నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని మాత్రం కూల్చివేయించారు. తద్వారా ఏదైనా సరే తాను చేస్తే ఒప్పు, పక్కవాళ్లు చేస్తే తప్పు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన సీఎం చంద్రబాబు తమ దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేతపై ట్వీట్ చేసిన జగన్ చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని, హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతో రక్తం పారిస్తున్న చంద్రబాబు ఈ చర్య ద్వారా 5 ఏళ్ల పాటు తన పాలన ఎలా ఉండబోతోందో హింసాత్మక సందేశం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలకు తలగ్గబోమన్న జగన్ ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు చర్యలను ఖండించాలని పిలుపునిచ్చారు. ఏపీలో దురదృష్టకరమైన ఘటనలు జరుగుతున్నాయని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. న్యాయ వ్యవస్థ ఆదేశాలను సైతం తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనం కూల్చివేతపై స్పందించిన పొన్నవోలు చట్టాన్ని లెక్క చేయకుండా ఏపీలో ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. సూర్యోదయం లోపలనే పూర్తి చేసినటువంటి ఒక డెమాలిషన్ చేసినటువంటి కోర్టు ఆర్డర్లు ఉండినా కూడా చేసినటువంటి ప్రక్రియకి ది వే దట్ కొన్ని వందల మంది పోలీస్ ఫోర్స్ని పెట్టుకొని, కొన్ని వందల మంది ఉద్యోగస్తులను పెట్టుకొని, జేసీబీలు, ప్రొక్లైన్లు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని చీకట్లో కూల్చేసినటువంటి విధానాన్ని ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం భవన నిర్మాణం కూల్చివేతను తప్పుబట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మంత్రివర్గ ఆమోదం తీసుకుని నిర్మాణం చేపడుతున్న భవనాన్ని ఎలా కూల్చివేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల్లోనే తమ పార్టీ ఆఫీసులు కట్టుకున్న టీడీపీ వైఎస్ఆర్సీపీ విషయంలో మాత్రం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు ఆయన. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది కాబట్టి మేము తీసుకొచ్చినటువంటి సాంప్రదాయం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే. ఏపీలో కూటమి పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టారని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఏపీలో కూటమి సర్కార్ సాగిస్తున్న పాలన దేనికి సంకేతం? కోర్టు ప్రొసీడింగ్లో ఉండగానే తాడేపల్లి కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేశారని మండిపడ్డారు. పైగా చేసిందంతా చేస్తూ అసెంబ్లీలో నీతులు మాట్లాడుతున్నారని చెప్పారు. విశాఖపట్నం, అనకాపల్లి కార్యాలయాల విషయంలో అనుమతులు తీసుకునే తాము రూల్స్ ప్రకారం నిర్మాణాలు చేపట్టామని వివరించారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దమనకాండ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరిగినటువంటి దాడులు, నాయకుల మీద జరుగుతున్నటువంటి దాడులు, అలాగే ప్రైవేట్ ప్రభుత్వ ఆస్తుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఇవన్నీ కూడా గడిచినటువంటి 20 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, మొదట్లో మేము ఇంకా ప్రమాణ స్వీకారాలు చేయలేదు, జరుగుతున్నటువంటి వాటికి మాకు సంబంధాలు లేవు, ఈ రకరకాలైనటువంటి అహంకారంతో ఇచ్చినటువంటి సమాధానాలన్నీ కూడా మనం చూసాం. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కు ఘన స్వాగతం లభించింది. వేంపల్లిలోని హనుమాన్ జంక్షన్ వద్ద యువత బాణాసంచా కాల్చారు. మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద భారీగా తరలి వచ్చి స్వాగతం పలికారు ప్రజలు. నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు చూసి భావోద్వేగానికి గురయ్యారు వైఎస్ జగన్. కడప ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన పులివెందులు వెళ్లారు వైఎస్ జగన్. రోడ్డు మార్గంలో ప్రతి గ్రామంలో జనం బ్రహ్మరథం పట్టారు. బాణాసంచా కాలుస్తూ సాదర స్వాగతం పలికారు. ప్రతి గ్రామం వద్ద వాహనం వద్దకు చేరుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు వైఎస్ జగన్. బేస్తవారిపల్లి వద్ద అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వైఎస్ జగన్ చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. రహదారి వెంట గ్రామాన ప్రజలు తరలి రావడంతో దాదాపు 3 గంటల ఆలస్యంగా పులివెందులకు చేరుకున్నారు వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభాపతిగా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. అసెంబ్లీలో అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్న పాత్రుడు ఒకరని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ పిలుపుతో 25 ఏళ్ల వయసులో అయ్యన్న పాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్గా రావడం సంతోషం అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎంత జటిల సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని అన్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదట్లో పిలిపిస్తే 25 సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అక్కడి నుంచి 7 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఎంపీ అయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు. 2047 వరకు ఇంత అద్భుతమైన స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్ తరాలకు ఒక
ఒక టచ్ స్టోన్గా ఉండిపోవాలి, ఒక గిట్ రాయిగా ఉండిపోవాలి. ఈ రోజున ఈ సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ చట్టాలు చేయడానికి ఉన్నారు, చట్టాలు ఉల్లంఘించడానికి కాదు. విభేదించడం అంటే ద్వేషించడం కాదు, వాదించడం అంటే కొట్టుకోవడం కాదు. ఏపీ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు అయ్యన్న. ఈ సీటు చాలా గొప్పది. మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వారు 87 మంది ఉన్నారని అన్నారు. అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తానని, సమస్యలపై చర్చ జరగాలన్నారు. అవసరమైతే హౌస్ని 2-3 రోజులు పొడిగిస్తానని అన్నారు. ప్రజా సమస్యలను ఎలా ప్రజెంట్ చేయాలో, ప్రశ్న ఎలా వేయాలో, సమాధానం ఎలా చెప్పాలో తెలుసుకోవాలన్నారు. అవసరమైతే ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. కొన్ని లక్షల మంది చూస్తున్నారని, స్పీకర్ తక్కువగా మాట్లాడాలి, సభ్యులు ఎక్కువగా మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ 88 మంది ఉన్నారు. వారందరినీ నేను కోరేది ఏంటంటే, మీకు అవకాశాలు ఇస్తా, ఎందుకంటే మీరు కూడా మాట్లాడాలి, మీ తాలూకు వాయిస్ వినిపించాలి. మీ అందరు నేను కోరేది ఏంటంటే, ఈ హౌస్లో మాట్లాడడం అంటే హౌస్ కోసం కాదు, నా కోసం కాదు, మీకోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడాలి. అంచేత ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగమాటలు లేకుండా మీకు అవకాశాలు ఇస్తా. అవసరమైతే హౌస్ని 2-3 రోజులు పొడిగిస్తాం, సభానాయకులు మాట్లాడి, తప్పేం లేదు. ఏపీలో టీడీపీ నేతల దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా విశాఖలో టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్ లాన్స్ ఫిల్మ్ నగర్ క్లబ్ పేరుతో టీడీపీ నేతలు తొలగించారు. టీడీపీ నేతల అరాచకాలపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక పార్టీలో కల్లోలం సృష్టిస్తోంది. అధ్యక్ష పీఠంపై కన్నేసిన పలువురు నేతలు ఎవరికి వారుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో కొత్త పాత నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పార్టీకి కొత్త నీరు, కొత్త శక్తి అవసరమని అధ్యక్ష పదవి రేసులో ఉన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మరోవైపు పార్టీ అధ్యక్ష పదవి కోసం రాజాసింగ్, ఎంపీలు డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావుతో పాటు ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్ పోటీ పడుతున్నారు. మరోవైపు పార్టీ సీనియర్ నేతలు మురళీధర్ రావు, రామచంద్రరావు సైతం లాబీయింగ్ మొదలుపెట్టారు. బీజేపీ అధిష్టానానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుండటంతో కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాలని కోరారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతోని చర్చ చేసి ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి? అగ్రెసివ్గా, దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయి అట్లాంటి ప్రెసిడెంట్ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. ఆ ఆలోచనే తనకు లేదన్నారు. నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని అన్నారు. మళ్లీ కేసీఆర్ను సీఎం చేయడమే తమ ధ్యేయమన్నారు ఎర్రబెల్లి. ఇది కావాలని ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి నేను పార్టీ మారే ఆలోచన లేదు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనేదే నా ధ్యేయం. నేను దానికోసమే సిద్ధంగా ఉన్నా. దయచేసి ఇవన్నీ కూడా సోషల్ మీడియా రిక్వెస్ట్లను, ప్రెస్ మీడియా వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. కొద్దిగా బాధతో ఉన్నా దాంతో, ఎందుకంటే పార్లమెంట్లో ఓడిపోయినామనో, అసెంబ్లీలో ఓడిపోయినామనో, ఇవన్నీ బాధతో ఉన్నాం తప్ప దయచేసి తప్పుడు ప్రచారం చేయకుండా నా జీవితంలో నేను ఇప్పుడు పార్టీ మారే ఆలోచన లేదు. పోచారం శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. లక్ష్మీపుత్రుడు లంకపుత్రుడిగా మారారన్నారు. గతంలో పోచారం శ్రీనివాసరెడ్డిని రేవంత్ రెడ్డి తిట్టారని, ఇప్పుడు అదే కాంగ్రెస్లో ఆయన చేరడం సిగ్గుచేటని అన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కేసీఆర్ గారు గతంలో లక్ష్మీపుత్రుడని పిలిచేది.
ఇలా ఈ రాష్ట్రానికి ఆయన ఒక లంక పుత్రుడుగా మారిండు. గతంలో ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనని దండుపాలెం మూట అన్నాడు. అట్లాంటి వ్యక్తి ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మరి పార్టీ మారడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎన్ని లబ్ధి పొందాలో అన్ని లబ్ధి పొందిండు. ఈయన రైతుల కోసం పోతా అన్నాడు, కానీ రైతుల కోసం కాదు, రాళ్ల కోసం పోతుండని చెప్పి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. రైతుల గొంతు కోసే విధంగా కాంగ్రెస్ తీరు కనిపిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఎన్నికల కోసం కాంగ్రెస్ ఎన్నో అబద్ధాలు ఆడిందన్నారు. సకాలంలో రైతు బంధు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ చేయలేదని ఫైర్ అయ్యారు. 10,000 కాదు 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పారు, కానీ అసలు 10,000కే దిక్కులేదని ఎద్దేవా చేశారు. రైతాంగ విషయంలో పూర్తిగా దగా మోసం చేయడం కోసం, రైతుల గొంతు కోయడం కోసమే కట్టుబడి ఉందని చెప్పి తేటతెల్లమైతా ఉంది. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు రాష్ట్ర ప్రజలకి. ఇంత పొడుగు అంత పొడుగు మాట్లాడి అసలు కేసీఆర్ ఏం చేసిండు, మేము పెడతాం చూడు అన్నట్లు ఊరించినారు. అన్నం వడ్డిస్తాం ఇక కూర్చోండి అని చెప్పిండ్రు, కూర్చోబెట్టిండ్రు. ఆకలి అవుతుంది ఏమాయంటే 6 నెలలు ఆగండి అంటున్నారు. నీ 15,000 ఇచ్చే దేవుడు ఎరుగు, 10,000 గతి ఏమైంది? ఏం చేసినావు? మొదటి 2 సీజన్లు ఏం చేసినావు? సవ్యంగా రైతులందరికీ వచ్చిందా? హైదరాబాద్ మియాపూర్, స్టాలిన్ నగర్, దీప్తి శ్రీనగర్లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మదీనాగూడ సర్వే నంబర్ 100, 101లో ఉన్న 550 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఇళ్ల స్థలాల కోసం తిష్టవేసిన వందలాది మందిని ఖాళీ చేయించేందుకు పోలీసులు కాసేపటి క్రితం ప్రయత్నించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. తమను వెళ్లగొట్టేందుకు వచ్చిన పోలీసులపై తిరగబడ్డారు ఆక్రమణదారులు. గుడిసెలు వేసేందుకు ప్రయత్నించిన వారిని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఆక్రమణదారులు ఆగ్రహించారు, పోలీసులపై రాళ్లు రువ్వారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అయితే అదనపు బలగాలను రప్పించి ఆక్రమణదారులను చెదరగొట్టారు పోలీసు అధికారులు. మియాపూర్ పరిధి మదీనాగూడలో సర్వే నంబర్ 100, 101లో హెచ్ఎండిఏకి చెందిన భూములున్నాయి. వీటిలో ఇళ్ల స్థలాల కోసం చాలా మంది దాదాపు వారం రోజుల నుంచి తిష్టవేసి కూర్చున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని, అందుకే ఈ భూమి తమకివ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ భూమి ఇవ్వడం కుదరకపోతే మరోచోట ఇంటిని తాజాగా లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి ఇవ్వాలని వారు కోరుతున్నారు. తమకు శాశ్వత నివాస సౌకర్యం హామీ వచ్చే వరకు ఈ జాగాలో నుండి కదలబోమని భీష్మించుకు కూర్చున్నారు పేదలు. వారి వెంట తెచ్చుకున్న చీరలు, తాళ్లతో హద్దులు సైతం ఏర్పాటు చేసుకున్నారు. వారిని ఖాళీ చేయించేందుకు ఇప్పటికే పోలీసులు ఒకసారి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోసారి కూడా అదే ప్రయత్నం చేసిన పోలీసులపైకి రాళ్లు రువ్వారు ఆక్రమణదారులు. దీంతో వారిని చెదరగొట్టారు పోలీసులు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. నీట్ యూజీ, యూజీసీ నెట్లో అక్రమాలు, పేపర్ లీకేజ్ ఆరోపణలపై దుమారం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణ ప్రక్రియలో సంస్కరణల కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో 7 సభ్యుల కమిటీని నియమించింది. ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీజే రావు, ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కె రామమూర్తి, కర్మయోగి భారత్ సహ వ్యవస్థాపకుడు పంకజ్ బన్సల్, ఢిల్లీ ఐఐటి డీన్ ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్, కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైస్వాల్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. పరీక్షల నిర్వహణ విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్లో పురోగతి, జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై ఈ కమిటీ తగిన సిఫార్సులు చేయనుంది. 2 నెలల్లోగా తన నివేదికను సమర్పిస్తుందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నీట్ పేపర్ లీక్ కాలేదని, ఒక పేపర్కు బదులు మరొక పేపర్ ఇచ్చారన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని, భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నీట్ మీద 4,000 సెంటర్స్లలో ఎగ్జామ్ జరిగితే 4 సెంటర్స్లేనో ఒక పేపర్ బదులు ఇంకో పేపర్ ఇచ్చారు. పేపర్ లీక్ కాలే ఎక్కడ కూడా నీటిది. అది కూడా మేము సీరియస్గా తీసుకున్నాము. దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. కాబట్టి దానిపైన కూడా మేము సానుకూలంగా స్పందిస్తాం. తప్పకుండా నీట్ పైన విద్యార్థులకు న్యాయం చేస్తాము. భవిష్యత్తులో మరింత పారదర్శకతతో కఠినంగా సమర్థవంతంగా నిర్వహిస్తాము. అల్టిమేట్గా మేము ఉన్నటువంటి ఉద్యోగస్తులతోటే నీట్ నిర్వహించాలి. ఉన్నోళ్ళని తీసేసి కొత్త ఉద్యోగాలు పెట్టడానికి ఉండదు.
పరీక్ష పేపర్ లీకులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. చట్టవిరుద్ధంగా పరీక్షా పేపర్లు కలిగి ఉన్న ప్రశ్నలు, జవాబులను లీక్ చేసిన, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసిన, కంప్యూటర్ నెట్వర్క్ను ట్యాంపరింగ్ చేసిన, నకిలీ పరీక్షలు నిర్వహించిన, నకిలీ ప్రవేశ పరీక్షా కార్డులు జారీ చేసిన నేరంగా పరిగణించనున్నారు. బాధ్యులను 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹1 కోటి వరకు జరిమానా విధించేలా చట్టం రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. భారత్ బంగ్లాదేశ్ దేశాలది సహాయ భాగస్వామ్యం అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అన్ని రంగాల్లో బంగ్లాకు భారత్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. భారత్కు వైద్యం కోసం వచ్చే బంగ్లాదేశీయులకు ఈ మెడికల్ వీసాలు జారీ చేస్తామని ప్రకటించారు. ప్రధాని మోదీ రంగపూర్లో భారత్ అసిస్టెంట్ హై కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం కొనసాగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. ఆన్లైన్ గేమింగ్ రంగానికి 28% జీఎస్టీ అమలుపై ప్రధానంగా సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జౌళి, ఎరువులకు ఇన్వర్టెడ్ సుంకం అంశంపైన చర్చిస్తోంది జీఎస్టీ మండలి. చివరిసారిగా జీఎస్టీ కౌన్సిల్ 2023 అక్టోబర్ 7న భేటీ అయింది. దాదాపు 8 నెలల విరామం తర్వాత మళ్లీ సమావేశమైంది. కళ్ళకురిచి ఘటనపై తమిళనాడు అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నాడీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే అమాయకుల ప్రాణాలు కోల్పోయారని ఆందోళనకు దిగారు. కల్తీ సారా ఘటనపై సభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఏఐఏడీఎంకే సభ్యులు ఎంతకు ఆందోళన విరమించకపోవడంతో స్పీకర్ అప్పారావు వారిని మార్షల్స్తో బయటకు పంపించేశారు. ఇక ఈ ఆందోళనలో మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గం పాల్గొనకపోవడం విశేషం. బీహార్లో లోకో పైలట్లు సాహసమే చేశారు. వాల్మీకి నగర్, పనియానా స్టేషన్ల మధ్య బ్రిడ్జిపై రైలు వెడుతుండగా ఇంజిన్ నుంచి ఎయిర్ ప్రెషర్ లీక్ అయింది. వంతెన మధ్యలో ట్రైన్ ఆగడం, ప్రత్యామ్నాయం లేకపోవడంతో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ తమ ప్రాణాలను రిస్క్ చేశారు. ట్రైన్ బ్రిడ్జికి వేలాడుతూ ట్రైన్ కిందకు వెళ్లి రిపేర్ చేసి సురక్షితంగా రైలును ముందుకు తీసుకువెళ్లారు. లోకో పైలట్లు చూపిన సాహసానికి గుర్తుగా అధికారులు చెరో ₹10,000 చొప్పున రివార్డు అందించారు. రైట్, బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా 2 రోజులుగా పెరుగుదల బాట పట్టిన బంగారం ధరలు శాంతించాయి. తాజాగా బంగారం ధర ₹800 తగ్గుముఖం పట్టింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹800 తగ్గి ₹66,350కు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹870 మేర తగ్గి ₹72,380కి చేరింది. ఇక బంగారంతో పాటు వెండి కూడా భారీగా తగ్గింది. సుమారు కేజీకి ₹2,000 చొప్పున తగ్గి $96,500కు దిగొచ్చింది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. టర్కీ వేదికగా జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ బంగారు పతకం